లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రశ్న ఇదే: దేవుడు అసలు నా ప్రార్థన విన్నాడా? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఆలకించాడా? అసలు నా మొర దేవుని దాకా చేరిందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈరోజు మనకున్న ఈ సందేహాన్ని దేవుడు జవాబిస్తున్నాడు. అదేంటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించాను అని. నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు ప్రతి క్షణం దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. మనుష్యులు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయన గమనిస్తూనే ఉంటాడు. నువ్వు కన్నీటితో చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో: నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే నువ్వు బాధపడకు. దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడని గుర్తించు. నీ కన్నీళ్లు ఆనందంగా, నీ బాధ ఆశీర్వాదకరంగా మారే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపట్టు. నిరాశపడొద్దు. దేవుణ్ణి నమ్ము. ఆయన నిన్ను ఎప్పటికీ వదలడు. అంతేకాదు, ఆయన నువ్వు చేసే ప్రతి ప్రార్థన విన్నాడు. త్వరలోనే కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.